హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు తెల్ల గల్జేరు ఆకుతో పప్పు చూపిస్తున్నాను. ఈ ఆకులో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. మీరు కనుక కాదర్వాలి గారి స్పీచెస్ వింటే అసలు ఈ ఆకును మనము వదిలిపెట్టమండి. రెగ్యులర్గా తీసుకుంటాము. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్కి, అలాగే కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్కి, ఫ్యాటీ లివర్ ప్రాబ్లంకి, అలాగే పీరియడ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనకు ఈ ఆకు తీసుకుంటే చాలా మంచిదండి. సో రెగ్యులర్గా మనం ఈ ఆకు తీసుకోవడం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనికోసం నేను 1 కప్పు కందిబ్యాళ్ళు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి దీన్ని ఒక 20 నిమిషాలు నానబెట్టుకుంటున్నానండి. మీరు బయట మార్కెట్లో కొన్న కందిపప్పు అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ తెల్లగల్జేరు ఆకును శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ కందిపప్పులో ఇలాగా పచ్చిమిర్చి, ఆనియను, 2 వంకాయలు, 3 టమాటోలు, అలాగే కొంచెం చింతపండు, మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి తెల్ల గల్జేరు ఆకు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఫైనల్గా కొంచెం ఉప్పు, అలాగే పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ యాడ్ చేసుకోవాలండి. పప్పు మనకు గట్టిగా కావాలంటే వాటర్ తగ్గించుకోవాలి. కొంచెం లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. అంతే అండి. కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలాగా ఎక్కువ ఉన్నటువంటి వాటర్ని వేరే బౌల్లోకి తీసుకొని మిగతా పప్పునంతా ఇలాగా పప్పుగిత్తితో బాగా మెదుపుకోవాలండి. చూడండి, మెదిపిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నటువంటి వాటర్ కూడా ఇందులో మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనికి పోపు ప్రిపేర్ చేసుకోవాలి. పోపు కోసం పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆనియన్, కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి తెల్లగడ్డలు, కరివేపాకు, అలాగే కొన్ని ఎండుమిర్చి వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఈ పోపు మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇంగువ యాడ్ చేస్తే పప్పు రుచి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇంగువ యాడ్ చేసుకోండి. అంతే అండి. ఇంగువ యాడ్ చేస్తానే మనం ముందుగా మెదిపి పెట్టుకున్నటువంటి పప్పును కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అండి. అంతే అండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తెల్లగల్జేరు ఆకుతో పప్పు రెడీ అండి. మరి ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching.